బాదుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జరుగుతూ ఉంది. ఆ క్రమంలో కదిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మక్బూల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వర్షం పడుతున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ పోరుబాట కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ సందర్భంగా అందరినీ అభినందిస్తూ మనం గతం నుండి పరిశీలిస్తున్నాం. గతంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు 2014 సంవత్సరంలో అమలుకు ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి ఏ విధంగా గద్దెకెక్కి ఆ తర్వాత హామీలన్నీ తొంగులా తొక్కారో, ప్రజలను మోసం చేశారో, అదేవిధంగా ఈసారి కూడా కళ్ళార్పకుండా మనస్సాక్షిని చంపుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మళ్ళా మోసపూరితమైనటువంటి అమలుకు సాధ్యం కానటువంటి వాగ్దానాలు చేసి ఇంకొకసారి రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసగించడం జరిగింది. మోసపోవడం పరిపాటి అవుతూ ఉంది ప్రజలకు, ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలకు. మనం ఒకసారి గమనిస్తే ప్రజలు ఆశతో ఉంటారు. అత్యాశ చూపినటువంటి చంద్రబాబు మాటలు నమ్మారు. ఈసారి కూడా మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే చేస్తారో మాత్రమే చెప్తారు ఆయన. ఈ మధ్యనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఒక మాజీ శాసనసభ్యులు చెప్తూ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఇద్దరు, ఒకటి చంద్రబాబు నాయుడు గారు, ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా బాధ్యులని మనం ఆలోచన చేస్తే, చంద్రబాబు నాయుడు గారు అయితే మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ఈ రాష్ట్ర ప్రజలను ఇంకొకసారి మోసం చేసి అధికారంలోకి వచ్చారు. అదే ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణ సాధ్యం కానటువంటి 1-2 హామీలు ఇచ్చినా మళ్ళా ఆయనే ఈసారి ముఖ్యమంత్రి అయ్యేవారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి మోసపూరితమైనటువంటి ప్రజలను మభ్యపెట్టేటువంటి వాగ్దానాలు చేయరు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రమంతా పర్యటిస్తూ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కరెంటు ఛార్జీలు పెంచారు, మేము ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి ఊరూరా బాకా మోదీ ప్రజలను మోసగించారు. మరి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎడాపెడా అప్పులు చేస్తూ, ఎడాపెడా పన్నులు విధిస్తూ, కరెంటు ఛార్జీలు పెంచుతూ ఈ రాష్ట్రంలో దోపిడీ కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మనం చూస్తే ఎస్ఆర్బిఎం లిమిట్స్ దాటి చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు నుండి కానీ, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు నుండి కూడా చాలా రకాల అప్పులు చేస్తున్నారు. మరి ఈ అప్పులన్నీ కూడా ఏం చేస్తున్నారు? ఈ ట్యాక్సులు, ఈ కరెంటు ఛార్జీల పెంపకం ద్వారా వచ్చే ఆదాయాన్ని కేవలం అమరావతి అభివృద్ధికి మాత్రమే ఉపయోగించడం చాలా దారుణం. వికేంద్రీకరణ జరగాలి. కేంద్రీకృతం చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయాన్నంతా అమరావతిలో కుప్పపోసి అక్కడ మాత్రం అభివృద్ధి జరిగితే మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి జరగకూడదా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఈ క్రమంలో దోపిడీ కార్యక్రమం కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ 3-4 నెలల కాలంలోనే కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచారు. దీపావళి కానుకగా ₹1.27 యూనిట్ పైన ఆ రోజు పెంచారు. మరి ఈరోజు చూస్తే 92 పైసలు యూనిట్కి పెంచారు. మొత్తం వెరిసి ₹2.20 యూనిట్కి సబ్జెక్టు కరెక్షన్ అని తెలియజేస్తూ, మరి ఈ విధంగా ₹2.20 పెంచినటువంటి యూనిట్కి పెంచినటువంటి కరెంటు ఛార్జీలను జనవరి నుండి ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ భారాన్ని మోయాలా? ఈ భారాన్ని 24 నెలలు అంటే 2026 జనవరి వరకు కూడా ప్రతి నెల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారులందరూ కూడా ఈ భారాన్ని భరించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. మరి అనుకునే కార్యక్రమాన్ని ఆయన విజయవంతంగా అమలు చేస్తూ, ఇంకొకటి విషయం నేను చెప్పదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోలార్ ఎనర్జీని విపరీతంగా ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు, కంపెనీలు తీసుకొచ్చారు. మరి ఆ క్రమంలో అదానీ కంపెనీకి కూడా పీపీఎల్ ఇచ్చి ఆ రోజు ఈ రాష్ట్రంలో మరి సోలార్ ఎనర్జీని మరి విపరీతంగా వినియోగంలోకి తీసుకొచ్చారు. మరి ఈ మధ్యనే మనం చూసాం
అమెరికా ప్రభుత్వం ఈ సెకీ చేసినటువంటి నిర్వాహకం వల్ల, అవినీతి వల్ల మరి రాష్ట్రంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అదానీ సంస్థ అవినీతికి పాల్పడింది. 72,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి జరిగిందని చెప్పి అక్కడ కేసులు పెట్టారు. మనం వీటిని ఆలోచన చేస్తే అమెరికా ప్రభుత్వం మరి కేసులు పెట్టింది ఎవరి మీద అంటే సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఈ సంస్థ చేసినటువంటి అవినీతిని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడం చాలా శోచనీయం. మరి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అనేటువంటి సెకీ ఈ రాష్ట్రంలో సోలార్ ఎనర్జీని అదానికి రేటుకు కట్టుబెడితే అవినీతి జరిగిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరి దీన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అనేటువంటి సెకీ మీద, మోడీ మీద, ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మీద కేసులు పెట్టి లోపల పంపాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో చాలా ట్రాన్స్పరెన్సీగా అవినీతి రహితంగా పరిపాలించారు. మరి ఈ పరిపాలన ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల అధినేతలందరూ చూశారని చెప్పి నేను తెలియజేస్తూ, మరి త్వరలోనే ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎక్కువైతున్నాయి. సూపర్ 6 అమలు చేసే పరిస్థితి లేదు. మన ఖజానా 2,50,000 కోట్ల రూపాయలు అయితే దగ్గర 1,20,000 కోట్ల రూపాయలు ఈ సూపర్ 6 మీద చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేయాల్సి వస్తుంది. మరి అంత ఆదాయం మన రాష్ట్రంలో లేదు. మరి ఆదాయం పెంచుకునే మార్గాల్ని ఊరికే ఊపుదప్పుడు కార్యక్రమాలుగా ఆయన చెబుతూ ప్రజలను మోసగిస్తున్నారు. ఈ మోసాన్ని అందరూ కూడా ఎండగట్టి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా అందరినీ